ఆరోగ్యశ్రీ ద్వారాగా వివిధ రకాల రోగాలకి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేటువంటి దానికి ఈ నెల 29వ తేదీ నుంచి బ్రేక్ పడబోతుంది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారాగా ఇక సేవలు అందించబోము, మేము ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకొని వస్తే వైద్యం చేయము అని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ చాలా స్పష్టమైనటువంటి ఆశ ఈ సంస్థ ఒక ప్రకటన చేసింది. ఎందుకు ఈ ప్రకటన చేశారు అని అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారాగా మేము వైద్యానికి సంబంధించినటువంటి మేము సేవలు అందిస్తుంటే బకాయిలు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ప్రభుత్వం ఇవ్వటం లేదు, మేము ఎక్కడ వైద్యం చేయాలి, మా బకాయిలు ఇవ్వటం లేదు అనేటువంటిది ఒకటి వాళ్ళ డిమాండ్స్లో. రెండవది ఏమిటంటే 2013లో ఉండేటువంటి రేట్లు ఏ రోగానికి చికిత్స చేస్తే ఎంత దానికి బిల్లు ఉంటుంది అనేటువంటిది అప్పుడు ఉన్నాయి, ఇవి పెంచటం లేదు అనేటువంటిది రెండవది. మూడవది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్తో దాంట్లో ఏ రోగానికి ఎంత చికిత్సకు సంబంధించినటువంటి అనే దాని మీద కొన్నిటికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇచ్చేటువంటి బిల్లు దీన్ని తగ్గించారు అనేటువంటి విషయాన్ని మీరు ఈ బిల్లులు మా పెంచాలి అనేటువంటిది. మూడవ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. ఆరోగ్యశ్రీ ద్వారాగా 5 లక్షల రూపాయల వరకు ఇప్పుడు పరిమితి వరకు వైద్య సేవలు అందించేదానికి ఉంది. దాన్ని 25 లక్షల రూపాయలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే తెలంగాణలో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాళ్ళు హామీ ఇస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతామని హామీ ఇస్తే జనం అక్కడ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించినటువంటి దాంట్లో మొన్న దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణలో దాన్ని ప్రారంభించేశాడు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అసలు ఎన్నికల తర్వాత హామీ ఎందుకు, నేను 25 లక్షలు ఇస్తాను ఏకంగా అని ప్రకటించేశాడు. ఇది రోగులకు కూడా ఆరోగ్యశ్రీ ఉన్న కుటుంబాలకు కూడా చాలా ఉపయోగం ఇది. కానీ ఈ రోజున ఈ హాస్పిటల్స్ ఏమంటున్నాయనంటే హాస్పిటల్స్ వాళ్ళు మీరు పెంచారు బాగానే ఉంది, అది మాకు ఆర్థిక భారం అవుతుంది, మీరు 5 లక్షల వైద్యం 25 లక్షల వరకు వాళ్ళకి ఆరోగ్యశ్రీ వైద్యం అంటే మేము చేసేస్తాం, కానీ మాకు గవర్నమెంట్ ఇచ్చి రావాల్సిన డబ్బులు బకాయిలు రాకుండా మేము చేయలేము, ఇది మాకు ఆర్థిక భారంగా ఉంటుంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అంశము జటిలంగా మారింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ ఆశా సంస్థ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తుంది మేము జూన్లో అడిగాము, మేము అప్పుడు కూడా మేము ఆఫ్ చేస్తామని చెప్పాం, లేదు మీ బిల్లులు ఇస్తాం, మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, మేము మళ్ళీ కొనసాగించాము, మళ్ళీ అదేవిధంగా నవంబర్లో కూడా ఆఫ్ చేస్తామని చెప్పాము, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మేము మొత్తం పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ యథాతథంగా కొనసాగిస్తున్నాం. కానీ ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకపోతే మేము ఎన్నిసార్లు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే డిసెంబర్ 29వ తేదీ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏ కార్డులు తీసుకొచ్చినా మేము వైద్యం చేయం, మొత్తం నిలుపుదల చేస్తామని వాళ్ళు ప్రకటన చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక రకంగా గొడ్డలి పెట్టు లాంటి అంశమే. ఇది చాలా నష్టం కలిగించేటువంటి అంశం. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ద్వారాగా వైద్య సేవలు 25 లక్షలు దొరుకుతుంది అనేటువంటి దాని మీద అందరూ ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అసలు మినిమం వైద్యం అందించమైన హాస్పిటల్ కానీ ముందుకు వస్తే రేపొద్దున వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వము వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటి దాని మీద ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేయకపోతే మాత్రం ఈ విషయంలో మరి ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఈ హాస్పిటల్స్ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కానివ్వండి వాళ్ళ ఏది సేవల నిలుపుదలకు సంబంధించినటువంటి విషయం సంప్రదింపులు జరిపి కొన్ని బిల్లులు చెల్లింపులు కొంతమేరకైనా జరిపి లేకపోతే వాళ్ళ గడువు పెట్టి మొత్తం ఏ విధమైనటువంటి అవాంతరాలు ఏ విధమైన నిలుపుదల లేకుండా ఆరోగ్యశ్రీ కొనసాగేటువంటి విధంగా చేసుకుంటే ఈ 25 లక్షల పరిమితి పెంచినటువంటిది ఇంకా కొంత సానుకూలత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉండేదానికి అవకాశం.